గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. ప్రతి ఒక్కరు కూడా హెల్త్కి సంబంధించి ఒక డాక్టర్ని ఎలా అయితే పెట్టుకుంటామో, ఫైనాన్షియల్స్ మెయింటైన్ చేయడానికి, మన డబ్బుని అదే తిరిగి డబ్బు సంపాదించేలా మార్చుకోవడానికి కూడా ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనేవాళ్ళు మన లైఫ్లో ఉండాలి. సో ఇక చిట్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్ ఇన్వెస్ట్ చేయడానికి అని. ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో మీరు తెలుసుకుందారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో చిట్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ డిఫరెన్స్ అండ్ ముఖ్యంగా ఏది బెటర్ అంటారు, ఎలాంటి వాళ్ళకి ఏది బెటర్ అనొచ్చు? ఎస్, సో చాలా క్వైట్ కామన్గా అందరూ అడిగే క్వశ్చన్. సో ఏంటంటే చిట్స్ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇన్వెస్ట్మెంట్. మ్యూచువల్ ఫండ్ రిలేటివ్లీ ఒక 15-20 సంవత్సరాల నుంచి ఉన్న ఇన్వెస్ట్మెంట్. బట్ చిట్స్ ఒక 40-50 ఇయర్స్ నుంచి కూడా పాపులర్గా ఉన్నది. దానికి ఏంటంటే మోర్ ఆఫ్ నమ్మకం పైన నడుస్తూ ఉంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఏంటంటే ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో, చిట్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో, ఆ ఆపరేటర్ నమ్మకం, ఆ ఆపరేటర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, కేపబిలిటీ, అట్ ద సేమ్ టైం అందులో ఉన్న ఆ చిట్లో ఉన్న గ్రూప్ మెంబర్స్ 15, 20, 25 మంది ఎంతమంది ఉన్నారో అది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇట్స్ హైలీ ఏమంటారు, ఒక ఫ్యూ పీపుల్ పైన నమ్మకం మీద నడిచేది చిట్ అనమాట. వెరస్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఈజ్ స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్, సెబీ ద్వారా అప్రూవ్ అయిన ఇన్వెస్ట్మెంట్. సో బేసిక్ స్ట్రక్చర్ డిఫరెన్సే అది. కొంచెం నీకు ఎవరి మీద అంటే నమ్మకం లేదు, నమ్మకం ఎక్కువ కావాలి, సేఫ్టీ ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ మ్యూచువల్ ఫండ్ బెస్ట్. అది అన్డౌటెడ్లీ సేఫ్టీ బెస్ట్. దెన్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్ ఏంటంటే సేఫ్టీ తర్వాత ఏంటంటే రిటర్న్స్ కానీ ఎవరికి ఇది యూజ్ అవుతుంది, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. సో చిట్స్ వచ్చేసి నేను మాట్లాడుతున్న చిట్స్ మాత్రం ఐ వుడ్ సే రిజిస్టర్డ్ కాకుండా రిజిస్టర్డ్ అయిన చిట్ అంటే ప్రాపర్గా కంపెనీస్ ఏవైతే ప్రాపర్గా రిజిస్టర్ అయిన చిట్స్ అయితే మాత్రమే తీసుకోవాలండి జనరల్గా మాత్రం. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మీకు నమ్మకం ఉండొచ్చు, బట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ట్రాన్స్పరెన్సీ ఈజ్ మిస్సింగ్. వెరాజ్ రిజిస్టర్డ్ చిట్స్ ఎవరైతే కంపెనీ ఉంటుందో యూజువల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫైలింగ్ కూడా చేస్తారు, వాళ్ళ అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయనేది అన్నీ కూడా గవర్నమెంట్ కంపల్సరీ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి. సో అందుకోసం వాళ్ళు నమ్మకంగా కష్టంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే వాళ్ళు. సో అందుకోసమే అయినంతవరకు రిజిస్టర్డ్ చిట్స్ కంపెనీస్లోనే మాత్రమే చేస్తే బెటరు. సో దెన్ కమింగ్ టు చిట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి నువ్వు షార్ట్ టర్మ్ అంటే సపోజ్ ఒక 20 నెలల చిట్ ఉందనుకోండి, 20 నెలల్లో ఏంటంటే ఫస్ట్ 7-8 మంత్స్ తీసుకుంటే అదొక బారోయింగ్, అప్పు తీసుకునే టూల్ అవుతుంది. ఓకే, మనం నెలకి ఎగ్జాంపుల్ ఒక 10,000 కడుతున్నాము, 20 నెలల చిట్ అంటే 2 లక్షల చిట్ అంటాము దాన్ని. సో 2 లక్షల చిట్ని 3rd మంత్ 4th మంత్ తీసుకుంటే ఇట్స్ లైక్ అప్పు. ఓకే, అదే నువ్వు 11, 12, 13, 14లో తీసుకుంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ టూల్. ఆర్ నువ్వు 18th మంత్ తీసుకున్నావు, 19th మంత్ తీసుకున్నావు, నువ్వు కట్టిన అమౌంట్ కన్నా నీకు వచ్చే అమౌంట్ ఎక్కువ వస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. చిట్స్లో బ్యూటీ ఏంటి, నువ్వు అర్లీగా తీసుకుంటే ఒక అప్పు, లేదు అర్లీగా తీసుకోను నేను ఉంచేస్తాను, నాకు చివరి వరకు నాకు అవసరం లేదు, చివరిలోనే ఒకేసారి లంసమ్ అమౌంట్ కావాలి అనుకుంటే ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ టూల్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సెకండ్ వచ్చేసి ఎవరికైతే అంటే సొంతంగా ప్లాన్ చేసుకోలేరు, ప్రాపర్గా డిసిప్లిన్ ఉండదు, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఎవరు వచ్చి అడిగే వాళ్ళు ఉండరు. అడిగే వాళ్ళు లేనప్పుడు ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ వ్యక్తులు ఏంటంటే సేవింగ్స్ అనేది చేయరు. వేరాజ్ నువ్వు ఒక వ్యక్తికి భయపడో ఆర్ మనకు కావాల్సిన వాళ్ళు సొసైటీలో ఎవరైనా రన్ చేస్తున్న మంచి వ్యక్తులు ఉంటే నువ్వు మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేస్తారు. 5th ప్రతి మంత్ అనుకో, ప్రతి నెల ఆ ముందు ఒక 2 రోజుల ముందు నుంచే మళ్ళీ అయిపోయాక కూడా మీకు గుర్తు చేసి మరీ నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే బలవంతపు సేవింగ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దట్స్ అనదర్ పాజిటివ్ థింగ్. నార్మల్గా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఆపే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం చూస్తున్నాం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎస్ఐపీలు ఆపేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా తీసేస్తున్నారు. ఎందుకంటే దెర్ ఇస్ నో కంట్రోల్, నో బడీస్ ఆపేవాళ్ళు లేరు. వేరే చిట్స్లో ఏంటి, నువ్వు మెంబర్ అయిపోయావు, నువ్వు కట్టడం మొదలు పెట్టావంటే నీకు ప్రతి నెల గుర్తు చేసి మరీ నీ డబ్బులు వసూలు చేస్తారు. సో అదొక అడ్వాంటేజ్. దెన్ స్ట్రక్చర్డ్గా ఉంటే నీకు డబ్బులు ఎటు మోస్ట్ ఆఫ్ ద టైం పోయే అవకాశాలు ఉండవు. బట్ వేరే ఇక్కడ మ్యూచువల్ ఫండ్కి వస్తే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద మార్కెట్. సో యూజువల్లీ
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం 2.5-3 ఇయర్స్ నుంచి లాంగర్ టర్మ్కి పెట్టుకుంటే చాలా మంచిది. మార్కెట్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో ఇప్పుడు ఇట్లాంటి కరెంట్ వొలటిలిటీ ఉన్నా కానీ మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 ఇయర్స్ తర్వాత ఎంత వొలటిలిటీ ఉన్నా కూడా నీ పెట్టిన ఇన్వెస్ట్ మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. సో అండ్ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఏ రోజైనా విత్డ్రా చేసుకోవచ్చు. సో అండ్ నీకు వాల్యూ తెలుసు ఏ రోజు ఎంత వాల్యూ ఉందనేది. నిన్ను అడిగేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. నీకు ఏ రోజు కావాలన్నా నువ్వు రిడీమ్ చేసుకోవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకోవచ్చు, మధ్యలో ఆపచ్చు. సో ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ప్రాబబ్లీ చిట్స్లో లేదు. కాకపోతే ఏంటంటే చిట్స్ మాత్రం కంపల్సరీ స్ట్రక్చర్డ్గా చేసుకొని, ఎవరైతే కొద్దిమంది ఉంటారో వాళ్ళు ఏదైనా ఒక షార్ట్ టర్మ్లో ఒక లెట్సే ఒక ఇంటికి డౌన్ పేమెంట్ కావాలి, ఒక 10 లక్షలకి డౌన్ పేమెంట్ కావాలి. సో చిట్స్ ద్వారా ఒక నెక్స్ట్ 20 మంత్స్, నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల 25 మంత్స్, కొన్ని 20 మంత్స్, 25 మంత్స్, 40, 30 చాలా రకాల చిట్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద ఆపరేటర్, కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీని బట్టి. సో దాన్ని తగ్గట్టు నువ్వు ప్లాన్ చేసుకుంటే ఏంటంటే అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. నీకు ఇక్కడ ఒకటి థింగ్ ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఒక రేంజ్ తెలిసిపోతుంది. నేను 10 లక్షల చిట్ 15 నెలలు తీసుకుంటే 7 లక్షలు వస్తుంది అండ్ రఫ్లీ నీకు ఆల్రెడీ ఒక ఫిగర్ ఐడియా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అన్సర్టైనిటీ కొంచెం తక్కువ. ఏది మ్యూచువల్ ఫండ్ లాగా కానీ స్టాక్స్లో లాగా కాకుండా చిట్స్లో ఏది నీకు ఎంత వస్తుంది అనేది మోర్ ఆర్ లెస్ క్లారిటీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. వెరీ రేర్లీ కొంచెం బిడ్డింగ్, కొన్ని కేసుల్లో ఏంటంటే బిడ్డింగ్ జరిగితే ఎక్కువగా బిడ్డింగ్ వల్ల కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం నీకు సర్టైనిటీ ఉంటుందన్నమాట చిట్స్లో. సో అది అడ్వాంటేజ్. కాకపోతే ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సిన చిట్స్తో ఏంటంటే ఫ్యూ థింగ్స్, 1 or 2 థింగ్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మనం రోజు చూస్తున్నాం, లేకపోతే ప్రతిరోజు వాళ్ళు చిట్స్ ఆపరేటర్ వెళ్ళిపోయాడు, మోసం చేశారు, డబ్బులు తీసేసుకున్నారు, వెళ్ళిపోయారు, కనబడట్లేదు అని చాలా వింటాం. సో ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అనమాట. సో రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్ ఏవైనా సరే యూజువల్లీ ఇంత ఈజీగా తప్పించుకొని వెళ్ళలేరు. సో అందుకోసం రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఫస్ట్. సెకండ్, ఆపరేటర్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరు, వాళ్ళ గ్రూప్ స్ట్రాంగ్గా, వాళ్ళు పేరున్న వ్యక్తుల, సో అలాంటిది. థర్డ్, అందులో కమిషన్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్, అది కూడా చూసుకోండి. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా. కొన్ని చిట్ ఫండ్ కేసులు కంపల్సరీ నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని కానీ వేరే వాళ్ళ గ్యారంటీ కూడా పెట్టాల్సి వస్తుంది. సో అది అందరికీ ఉండే అవకాశాలు లేవు. సో ఈ అన్ని కండిషన్స్ తెలుసుకున్నాక మంచిగా అనిపిస్తే జాయిన్ అవుతే చిట్ ఫండ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడెడ్ మీకేంటంటే డిసిప్లిన్ లేకపోతే. సో నౌ కమింగ్ టు డిసిప్లిన్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బెటర్. బికాజ్ వాళ్ళు ఒకసారి అనుకున్నారనుకోండి, ఒక ప్లానింగ్ చేసుకున్నాం ఫైనాన్షియల్గా, నేను ప్రతి నెల 20,000 సేవ్ చేస్తాను, ఆటోమేటికలీ ఎస్ఐపి ద్వారా కానీ ఉన్నప్పుడల్లా అడిషనల్ లంసమ్ యాడ్ చేసుకోవడం కానీ, బికాజ్ వాళ్ళు డిసిప్లిన్ ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. సో డిసిప్లిన్ లేని వ్యక్తులకు మాత్రం ఇది. అండ్ ఆల్సో మీకు ఏంటంటే కొంచెం అన్సర్టెనిటీని తట్టుకుని లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేస్తాను అన్న మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అనమాట. సో దే ఆర్ టోటలీ 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్ టార్గెటెడ్. మనం అనుకుంటాం మ్యూచువల్ ఫండ్స్కి చిట్స్ కాంపిటీషన్ కానీ కాదు. చాలామంది ట్రేడర్స్కి, అన్ఆర్గనైజ్ సెక్టర్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి చిట్స్ చాలా పాపులర్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినప్పుడు క్యాపిటల్, ఇప్పుడు లెట్సే ప్రతి నెల ఒక 50,000 కడుతున్నారు, ఒక 20 నెలలది 10 లక్షల చిట్. సపోజ్ ఎప్పుడైనా ఒక సీజన్లో సడన్గా డబ్బులు తక్కువ పడ్డాయి, సడన్గా కొంచెం వ్యాపారం పెంచుకోవాలనుకుంటే క్విక్గా లోన్కి వెళ్ళే బదులు ఒక చిట్ మీరు ఆపరేట్ చేస్తున్న చిట్స్లోంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆ అడ్వాంటేజ్ ట్రేడర్స్కి ఎస్పెషల్లీ వర్కింగ్ క్యాపిటల్ కోసం కానీ ఇన్వెంటరీ అవసరం వచ్చినప్పుడు సడన్గా డబ్బులు రేస్ చేయాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా నువ్వు చిట్ ద్వారా రేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. వేరే బ్యాంకులకు వెళ్ళినా వేరే బయట వ్యక్తులకు వెళ్ళినా ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం అనుకున్న టైంకి రేస్ చేసే అవకాశాలు కష్టంగా ఉంటాయి. సో అది ఒక టార్గెట్ సెగ్మెంట్కి, ఇది ఒక టార్గెట్ సెగ్మెంట్. కంపారిజన్ కన్నా కూడా మనకి ఏది సూట్ అవుతుందని చూసుకొని అది సెలెక్ట్ చేసుకుంటే మంచిది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గుడ్, చిట్స్ ఆర్ ఆల్సో గుడ్. సో నా కేసులో నేను ఏమంటారు 2 చేశాను. సిచ్యువేషన్ బట్టి, మన అవసరం బట్టి, మన మెంటాలిటీని బట్టి మనం ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ స్టిల్ చాలా మందికి ఇంకా ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఒక క్లారిటీ లేకపోయి ఉండొచ్చు. ముఖ్యంగా
చిట్స్ మ్యూచువల్ ఫండ్స్ అన్నప్పుడు లంసమ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో అంటే ఒక 50,000 1 lakh ఎట్ ఏ టైం పెట్టుకునే వాళ్ళు అలా 1 lakh పెర్ మంత్ సంపాదించే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరందరూ కూడా ఇమీడియట్కి అరుణ్ కుమార్ గారిని సంప్రదించినట్లయితే మీకు సరైన సలహా ఇవ్వడానికి, రైట్ గైడెన్స్ ఇవ్వడానికి మీకు ఒక ఆప్షన్ ఇచ్చినట్టు ఉంటుందండి. సో పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆన్లో ఉన్నాయి. డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.